ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హౌస్‌లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు. హ్మ్. ఏం జరుగుతుంది? ఎలా నడుస్తున్నాయి సిట్యుయేషన్స్? అసలు వాట్ ఈస్ 'బిగ్ బాస్'? అసలు మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎలా ఉండాలి? ఇవన్నీ తెలిసిన దానివి. రీ ఎంట్రీ వచ్చినప్పుడు అది మన కళ్యాణ్‌తో మాట్లాడడం గాని, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్‌తోని బిహేవియర్ గాని, సడెన్‌గా ఎందుకు చేంజ్ చూపిచ్చావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపిలే. హ్మ్. నేను ఫస్ట్ నుంచి ఇంతే. హ్మ్. నాకొక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. హ్మ్. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి ఆ 6థ్, 7థ్ వీక్ చూసా. హ్మ్. 5 వీక్స్ చూసిన దానికి, 6థ్, 7థ్ వీక్ చూసిన దానికి, బయట నుంచి చూసేదానికి హ్మ్. ఓహో! ఇట్లానా అని చెప్పి కళ్యాణ్‌కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి. హ్మ్. ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. హ్మ్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది. హ్మ్. ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే హ్మ్. నేను బయటకొచ్చేసా. హ్మ్. సో, అది బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది బిగ్ బాస్ హౌస్‌లోనే మాట్లాడాలి. ఆ! ఇప్పుడు బయటకొచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లో ఇలా అన్నావు కదా! అలా అన్నావు కదా! అని చెప్పి మాట్లాడితే వేస్ట్ హ్మ్. తెలిసిందే హ్మ్. కదా! హ్మ్. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. హ్మ్. ఇమాన్యుయల్‌కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజ అక్కకి కూడా అప్పుడు ఏంటంటే నాకు 5థ్ వీక్ నేను చాలా క్లోజ్ అయినా. హ్మ్. సో, ఆ టైంలో ఏంటంటే అరే తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా! అని చెప్పి అదొక సజెషన్. హ్మ్. కళ్యాణ్‌కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా! సజెషనే ఇచ్చా అని హ్మ్. చెప్పి. అవును. అంటే సజెషన్ అనే కాదు. అంటే కళ్యాణ్‌తోనే కూర్చొని, కళ్యాణ్‌తోనే ఉండి లేదు. ఆ! ఎక్కువ అందరు మాకైతే కనిపించింది అదే. అలాగే లేదు. కనిపించింది. నేను అందరితో హ్మ్. డెమోన్ రీతుతో కూర్చున్నా, మాట్లాడా. హ్మ్. కళ్యాణ్ పడుకొని పోయినాక గూడా హ్మ్. నేను ఉన్నదే 2, 3 డేస్. హ్మ్. ఓకే. హ్మ్. అప్పటికే టీమ్స్ విడిపోయాయి. హ్మ్. బర్నీ అన్నకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నీ అన్నకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో, నాకు సపోర్ట్ చేసేవాళ్ళకు గేమ్ ప్లాన్‌లు అవి ఇవి మాట్లాడతాం కదా! హ్మ్. సో, నేను మాట్లాడుతున్నా అందరితో. డెమోన్ రీతుకు నేను నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా. అది కూడా చూపిచ్చారు. హ్మ్. కళ్యాణ్‌తో మాట్లాడా. మాధురి గారితో చాలా మాట్లాడా. అందరితోనే మాట్లాడా. హ్మ్. 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 మేబీ నేను కళ్యాణ్‌తో క్లోజ్ కాబట్టి అట్లా చూపిచ్చారేమో. కానీ మీరు లోపలికి వెళ్లి చాలా మంది చెప్పేసుకున్నారు కదా! ఏమంటి? అంటే బయట ఏం జరుగుతుంది? ఈ వైల్డ్ కార్డ్స్ చెప్పేసారు కదా! అహా! చెప్పడం అంటే ఫైర్ స్టార్మ్. నిజంగానే నాకు ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకొచ్చాను గానీ, హ్మ్. కానీ హింట్లు ఎళ్తూనే ఉన్నాయి కదా! హ్మ్. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ థర్డ్ వీక్ దివ్య వచ్చింది. తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎళ్లారు. హ్మ్. తర్వాత మేమెళ్ళాం. హ్మ్. బర్నీ అన్నొచ్చారు. హ్మ్. తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు హ్మ్. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎళ్లారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అర్జున్ ఎళ్లారు. అమర్‌దీప్ ఎళ్లారు. ఆది గారొచ్చారు. హ్మ్. హింట్లు వెళ్తూనే ఉన్నాయి గదా! అవును. అవును. సో కానీ నువ్వు ఫీల్ అయ్యావా ఆది గారిది నిజంగా? చాలా ఫీల్ అయినా. అవునా? అంటే బేసిక్‌లీ ఏంటంటే, ప్రతి సీజన్‌లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. హ్మ్. అందరూ చూసేదేంటి 'ఆది' గారు కామెడీ కోసం చూస్తారు. హ్మ్. 'దివాళీ' ఎపిసోడ్ హ్మ్. కోసం. హ్మ్. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి, అరే నేనుంటే బావుండు అని చెప్పి, అప్పుడే వచ్చాను కదా బయట హ్మ్. నుంచి. హ్మ్. హ్మ్. సడెన్‌గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే, ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి హ్మ్. చాలా హర్ట్ అయినా అప్పుడు. ఆ! ఎన్ని రోజులున్నావు డిప్రెషన్‌లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను గానీ, అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు 'బిగ్ బాస్' గురించి మాట్లాడుతున్నాను గానీ, హ్మ్. మైండ్ అటెళ్ళింది అంటే, అరే! నాకే ఎందుకయింది అని చెప్పి అట్లా ఎళ్ళిపోతూ ఉంటాను. అది టోటల్. ఇప్పటికిప్పుడు మళ్ళీ పోదు కదా! మళ్ళీ హౌస్‌లోకెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు? కాతే ఏవి ఏంటి అసల? నీ ఏవి కోసం అంత అదొక ఫైట్ చాలా, చేసావు? చాలా, చాలా రిగ్రెట్ అది నాకు. హ్మ్. ఇప్పుడు 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టమైన ఆ! అమ్మాయిని నేను. ఆ! నాలాంటి ఒక కామనర్‌గా అసలు 'బిగ్ బాస్' ఛాన్స్ వస్తదో లేదో తెలీదు. అలాంటిదొచ్చింది. 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్‌ఫెయిర్‌గా వచ్చానా, ఫెయిర్‌గా వచ్చానా అదంతా కూడా పక్కన పెట్టేస్తే, ఏవీ లేదురా అంటే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత నేను కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి చూపించుకోవడానికి, లేదా నేను చూసుకోవడానికి ఏముంటది? హ్మ్. వీడియో అనేదే కదా! హ్మ్. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెటే. చాలా ట్రామా అనిపిస్తది ఇప్పటికి గూడా అదే. అందరికి ప్లే అయ్యాయి కదా! ఏవీలు? ఎవరికో ఒకరికి మిస్ అయిందనమాట. ఐషా అనుకుంటా. ఐషాకి యెస్. యెస్. హెల్త్ బాగోక మధ్యలోనే మధ్యలో ఎళ్ళిపోయింది కదా! ఎళ్ళిపోయింది. హ్మ్. తన జర్నీ అయితే ఇంకా అద్దునం. హ్మ్. అసలు మధ్యలోనే ఇది అయిపోయింది. కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నావా? కళ్యాణ్ గాని, తనూజ గారు గాని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలుస్తారని చెప్పి తెలిసిందే గదా అది. హ్మ్. హ్మ్. బట్ కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్నా. కళ్యాణ్‌కి సపోర్ట్ చేసావు. డీమన్ పవన్‌కి సపోర్ట్ చేసావు. స్టోరీలు పెట్టింది నువ్వు పెట్టావు. ప్రియా పెట్టారు. డీమోన్ బయటకొచ్చాక నిన్ను అన్‌ఫాలో కొట్టడానికి రీజన్ ఏంటి? అరే! డీమోన్ అన్‌ఫాలో కొట్టారేంటి? నేను ఫస్ట్ డీమోన్ అన్‌ఫాలో అదే కొడితే ఎందుకు ఆ ఇష్యూ ఏంటి? ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు నీకు నాకు కోపం వచ్చిందనుకో, హ్మ్. ఏం చేస్తావు? ఇప్పుడు నీకు నాకు గొడవ వచ్చింది. హ్మ్. ఫోన్ చేస్తే ఎత్తుతావా? హ్మ్. అదే. ఎత్తావు గదా! ఆ! మళ్ళీ తర్వాత అలాగని చెప్పి కంటిన్యూ అవుతావు. 2, హ్మ్. 3 రోజుల తర్వాత సెటిల్ అయిపోద్ది కదా! హ్మ్. సేమ్ అట్లానే హ్మ్. మాకసల ఏం గొడవ కాదు. హ్మ్. ఏదో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అంతే. నిన్నే మాట్లాడేసుకున్నాం. క్లియర్ అయిపోయింది. ఫాల్ కొట్టుకున్నారా? కొట్టను. ఎట్లా అయిపోతదంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఫాలో కొట్టి నాకు ఎట్లా అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్‌ని నేను 10 సార్లు ఫాలో కొట్టు, అన్‌ఫాలో కొడతా ఉంటాను. గొడవలొచ్చినప్పుడల్లా.
నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు కొన్ని సపోర్ట్ మెసేజ్లు పెడతారు మీ ఫ్యాన్ ఫ్యాన్ పేజెస్ లో అరే శ్రీజ ఫాలోయింగ్ 68 ఉండేది ఇప్పుడు 67 కి వచ్చింది ఎవరు అన్ఫాలో చేశారు అని చెప్పి మొత్తం ఒక పెద్ద ఏంటి స్పై లాగా చూస్తున్నారు. ఓహో ఇంత చేస్తారా అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు డెమోన్ పబ్లిక్ ఫిగర్ ఇద్దరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము అన్ఫాలో కొట్టాం కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అన్ఫాలో కొట్టి ఫాలో కొడతాను తెలుసా. రీతు ఎందుకు కొట్టింది మరి నిన్ను? రీతు చాలా మందినే కొట్టిందంట. అవును చాలా మందిని చాలా మందినే కొట్టా, నేను కొట్టా. రీజన్ ఏంటి నీది? నాకు తెలిసి మేము గ్రాండ్ ఫినాలే అప్పుడు వ్లాగ్ చేసామన్నమాట ఒకటి, నేను నాది వ్లాగ్. దాంట్లో మాధురి గారు మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు మాధురి గారు మీకు ఎవరింటే ఇష్టం అంటే డెమోన్ అని చెప్పి సంథింగ్ ఏదో వచ్చాక డెమోన్ అని చెప్పారు. చెప్పినాక లాస్ట్ 2 వీక్స్ డెమోన్ బాగా ఆడుతున్నారు ఇదంటే అంటే రీజన్ ఏంటి అని చెప్పి కొంచెం కన్వర్జేషన్ అయింది. అప్పుడు ఇండైరెక్ట్ గా రీతు నేమ్ వచ్చారు, రీతు నేమ్ రాలే బట్ ఇండైరెక్ట్ గా రీతు అంటున్నట్టు వస్తే మేము నవ్వినాం. నార్మల్ జోక్ కదా నవ్వాం, అది సీరియస్ గా తీసుకొని అన్ఫాలో చేసినట్టు ఉంది. ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ట్రై చేస్తావా? లేదు నేను చేయలేదు. చేయవా? ఎందుకు అవసరం లేదు. అంతేనా? ఇప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు నేను లేనప్పుడు కూడా ఒక 10 మంది ఉంటారు, నా మీద జోక్ వేస్తే నవ్వుతారు కదా. అట్లానే ఇప్పుడు చాలా మంది అన్నారు లాస్ట్ 2 వీక్స్ డెమోన్ హైలైట్ అయ్యారని. అండ్ ట్రూ, అది రీతు వల్ల కాదని పక్కన పెట్టేస్తే నిజంగానే హైలైట్ అయ్యారు. ఇప్పుడు రీతు నా ఫ్రెండ్ లానే అనుకున్నా నేను కూడా. సో జనరల్ గా ఇప్పుడు నేను డైరెక్ట్ గా కూడా చెప్పలే, పక్కన అంటే నవ్వినా. ఇప్పుడు నువ్వైనా సరే ఇప్పుడు తనైనా సరే నా గురించి ఎవరైనా జోక్లు వేస్తే నవ్వుతుంది. సో దానికంత సీరియస్ తీసుకున్నప్పుడు నేనేం చేయలేను, నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వను. ఐ డోంట్ నో లైక్ అది మరి సంథింగ్ అంతే. ఓకే, ఇప్పుడు మీరు అందరూ కలిసి ఉన్నారా? బానే ఉన్నాం. మీ గ్రూప్ ఉందా? గ్రూప్ అయితే ఉంది. అది ఎంత యాక్టివ్ గా ఉంటది అనేది తెలిసిందే కదా. మాకు తెలిసిన గ్రూప్లే, మీకు తెలిసిన గ్రూప్లే, సీనియర్వి, నీకే తెలియాలి. లేదు కూడా గ్రూప్ లేదా? ఆ గ్రూప్ ఉంది, నేను లేను అందులో. లెఫ్ట్ అయిపోయినావా? అప్పుడు ఎప్పుడు లెఫ్ట్ అయిపోయాం. ఎందుకు? ఎవరు పెట్టట్లేదు మెసేజ్లు, ఏం పెట్టుకోవట్లేదు. ఉందంటే ఎందుకు మన అందరం కలిపి ఫ్యామిలీ ఒక గ్రూప్ ఉంది కదా, చాలేదు. అందులో మొత్తం అంతా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కళ్యాణ్తో మంచిగా ఉన్నాడా? మంచిగా మాట్లాడదాం. కళ్యాణ్ సూపర్ సూపర్. మాతో బాగా మానేసాడే కళ్యాణ్ జాబు? మానేసినట్టు ప్రెసెంట్ అయితే వెళ్ళలేదు, అంటే కొంచెం వెళ్తాడు ఇప్పుడైతే. ఏమో నాకు తెలిసి అయితే వెళ్తాడు అని అనుకుంటున్నాను, కానీ నాకు అంత ఐడియా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నిజంగా నాకు ఐడియా లేదు వెళ్తాడా వెళ్ళని, ఎప్పుడు డిస్కస్ చేయలేదు అనమాట. ప్రెసెంట్ ఈ హడావిడిలో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదేమో, తర్వాత వెళ్తాడేమో. నాకు నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావో లేదో నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నా, మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను బాగా టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, ఆ పేజెస్ పెడుతున్నారు, అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. బట్ ఎందుకు అంత నెగిటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు, నీ మీద అంత నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నారు? ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంది. బీబీ జోడీ అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె వల్లే చేయుతూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అనుకోలేదా నువ్వు? ఏం అవసరం? ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమోన్ బాండ్ చాలా ఇష్టం, ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు. నేనే చెప్పిన హౌస్ లో కూడా, ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే, లేటర్ ఆన్ జెన్యున్ గానీ ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ. చేసుకుంటే చేసుకున్నాను, వదిలేస్తా. గట్టిగానే మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా, బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి? 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి, మీకు ఖాళీ టైం ఉంది, నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది, పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి, ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి. ఏదో పిచ్చి లైట్ తీసుకుంటాం, పిచ్చి లైట్. నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా, చూడండి ఫస్ట్. అవునా? ఓకే. ఎస్, బేబీ జోడీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబీ జోడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ రియాలిటీ షో, డాన్స్ కాంపిటీషన్ గైస్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నిజంగా చాలా కష్టపడాలి తెలుసా, అసలు నాకు డాన్సే రాదు ఫస్ట్.
సరే బీబీ జోడి అవకాశం వచ్చింది, ట్రై చేద్దాం. ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు, ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి జోడీ చేస్తాను అన్నాను, వైల్డ్ కార్డ్గా అయినా సరే. అక్కడ అందరూ టాప్ నైనిక, అమర్దీప్, సృష్టి మానస్ ఎలాంటి డాన్సర్లు, ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు. వెళ్ళినా ఓకే, చైతు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు. నేను 2 డేసే 2 డేస్లో 2 పర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నా. నాకు చాలా గొప్పది, ఒక పెద్ద అచీవ్మెంటే నాకు అది, విన్నర్ లానే అచీవ్మెంట్. నేను నిజంగా రాసుకుంటాను అది. అది చాలా బరువు కూడా ఉంది, బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేనైతే హ్యాపీ. సరే ఇంకా రాకుండా ఉండాల్సింది అని అనిపించిందే గానీ, బట్ నా పర్ఫార్మెన్సెస్, నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బాగానే చేశానని ఫీల్ అవుతా. కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో, చైతు వదిలేస్తాను అని అన్నాడు, ఎందుకు వదిలే అని ఎంకరేజ్ చేసావు? వదిలే అని ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు నా పార్ట్నర్ తను, ఓకే, అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే, కీర్తి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి, పవరస్త్ర పోయింది, అది అదే ఎలిమినేషన్ లేదు ఏం లేదు, పవరస్త్ర పోయింది అన్ని. సో నేను లాస్ట్ 2 డేస్కి వెళ్ళా, నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్, చాలా బాగా చేస్తాడు. నేనా నా డాన్స్ అంతంత మాత్రాన్ని ఏదో వచ్చినట్టు మన డాన్స్ గురించి తెలుసు, అలాంటి నన్ను పార్ట్నర్ కాకుండా ఒప్పుకున్నాడు చైతు, అక్కడే సపోర్ట్ చేశాడు. తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా పేషెన్స్గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు, చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అలాంటిది సమ్వేర్ తనకి ఇంకా ఏదో కలిసి రావట్లేదనో, బట్ సమ్వేర్ ఈ ఫెల్ట్ బ్యాడ్, దేనివల్ల హర్ట్ అయ్యాడు. చేయను అన్నప్పుడు నాకు అంత సపోర్ట్ చేసిన పార్ట్నర్ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా? నేను సపోర్ట్ చేయకుండా లేదు చైతు నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి? సో అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించి, ఓకే నీకేం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. ఫీల్ అవ్వలేదా? ఫీల్ అయినా వెళ్ళిపోయినా ఉంటది కదా ఎంతైనా, ఫస్ట్ డాన్స్ రియాలిటీ, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఉంటది కదా ఎంతైనా సరే, బాధ ఉంటది కానీ ఏం చేయాలి, బాధపడి అయిపోయింది. ఇంకా బాగుందా ప్రదీప్, యాంకర్ ప్రదీప్ తో శేఖర్ మాస్టర్ బాగుంది, మన శ్రీదేవి గారు చాలా బాగుంటారు బయట, తెలుసు నాకు, నేను చేశాను. నువ్వు చేసావు కదా, చాలా బాగుంటారు, చాలా బాగుంటారు, ట్రై చేశాను, బాగుంటారు. సదా మ్యామ్ కూడా, ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉంటారు. అంత మంచిగా ఉంది, హ్యాపీ అనిపించింది మొత్తం. నాకు ఇష్టం, నాకు నచ్చుతుంది అబ్బా. అంటే ఈ షోస్ కి వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయడం, ఈ ఫీల్డ్ నచ్చుతుంది. వ్యసనం అందులోకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా కష్టం. లేదా మేనేజ్ చేస్తాను కానీ నాకు నచ్చుతుంది అనుకుంటావు నువ్వు అలా తెలిసి. నేను స్టార్టింగ్ లో నువ్వు అప్పుడు సరే తర్వాత మాట్లాడదాం. ఏంటి స్టార్టింగ్ లో? ఎస్, బయటికి వచ్చి రాగానే రివ్యూస్ మొదలు పెట్టావు అబ్బా, బిగ్ బాస్ మీద రివ్యూస్ స్టార్ట్ చేసావు. తనుజ మీద ముద్దు బిడ్డ, సామ ముద్దు బిడ్డ, ఈ కామెంట్లు అన్నీ నువ్వు అంటే అది నువ్వు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేసావు అనమాట. అంటే అప్పుడే వెళ్ళిన కంటెస్టెంట్, అదే సీజన్ కంటెస్టెంట్ అలా వచ్చి చెప్పడం నీకేం ఇంపాక్ట్ రాలేదా, అవ్వలేదా? అది ఎందుకు చెప్పావు అసలు అలా? ఫస్ట్ నాకు రివ్యూస్ చేయొచ్చు చేయకూడదు నాకు క్లారిటీ లేదు, కానీ ఏంటంటే అందరూ నేను సీజన్ 8 కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ లో రివ్యూస్ ఇచ్చేదాన్ని. బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ లో రివ్యూస్ ఇచ్చేదాన్ని. 5 వీక్స్ అయ్యింది వచ్చేసిన బయటికి, 6th 7th వీక్ ఇంకా అప్పుడు ఆ టైంలో ఇవ్వాలనిపించలే. బట్ నాకు చాలా మంది చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారు, ఏముంది నువ్వు దగ్గర నుంచి చూసావు కదా రివ్యూస్ ఇచ్చుకో, నీ గ్రోత్ కూడా ఉంటుంది, డెవలప్ చేసుకో, నీ వల్ల ఇంకా బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉంది, ఎవరు ఎట్లా ఉన్నారో తెలుస్తుంది, చెయ్యి అంటే సరే చేసా. ఇప్పుడు తనుజ అక్క విషయంకి వస్తే, ముద్దు బిడ్డ అన్నాను అని అంటే తనుజ అక్క తప్పు అని నేను ఎప్పుడు అనలే, తనుజ అక్క తప్పు ఇట్లా అని. బట్ ఏంటంటే ఒక కాంపిటీటర్ గా నాకెక్కడో జెలస్ అనిపించింది అని అనుకుందాం. పోనీ జెలస్ అని అంటారు చాలా మంది, నిజంగానే ఇప్పుడు సంథింగ్ ఏదో ఒకటి నేనున్నాను ఇక్కడ, నా కాంపిటీషనే పక్కన ఉంది, సో కొంచెం తనకి ఏదో ఒకటి అవకాశాలు వస్తున్నాయి, తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికంటే అరే నాకు రావట్లేదే అని అనిపిస్తుంది కదా. సో ఆ విషయంలో అరే నాకు రావట్లేదు తనకు వచ్చింది అని ఉద్దేశంతో చెప్పా, అంతే తప్ప ఆమె తప్పు లేదు తనకు ఛాన్సెస్ రావడం, అలా అని చెప్పి నాది కూడా తప్పు కాదు. బట్ రివ్యూస్ లో నాకు ఇట్లా అనిపించింది అని చెప్పాను అంతే. అంటే ఇప్పుడు అండ్ ఇంకోటి, ఈ మీ సీజన్ లో ఈ కళ్యాణ్ తనుజ బాండ్ జెన్యూన్
జెన్యూన్. లవ్ ఫ్రెండ్షిప్ ఏ అది? ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్ గైస్. వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు, మంచిగా ఉన్నారు. మీరు కొట్టుకోకండి. తనుజ, కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా 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 బాగున్నారు. కాజా ఫ్యాన్స్ హ్యాపీగా ఉండండి. కాజా? కాజా ఫ్యాన్సే కదా అంటారు కాదా? నాకు తెలియదు. కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ కాదా కళ్యాణ్ తనుజ కాజానా? అనుకుంటా, నాకు తెలియదు, నేను అదే నువ్వు అనుకుంటున్నా. క్రియేట్ చేసావే నువ్వు తీసి? ఏ కాదు కాదు, ఫ్యాన్స్ పేరే ఫ్యాన్ కాజానా? పేజ్ అని విన్నాను నేను, తెలియదు. ఓకే ఓకే ఓకే. ఐ గెస్ సో. ఎలా ఉంది నీకు ఈ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ బయట? చూశాను కదా నేను, ఉమ్. బిగ్ బాస్ 8, బిగ్ బాస్ 7. మీ మీద జరుగుతున్నప్పుడు చేసుకొని నేను వదిలేస్తాను. నేను కమెంట్స్ గురించి ఎక్కువ పట్టించుకోను అబ్బా. అరే నేను అసలు నెగిటివ్ కమెంట్లు పెట్టారు ఇది నేను నవ్వుకుంటాను. ఎప్పుడైనా నేను ఒకసారి పోస్ట్ పెట్టాక మూడు వచ్చింది అనుకో, ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక అన్ని ఒకే ఒక పోస్ట్కి ఎప్పుడో ఒకసారి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అన్నట్టు ఒక్కొక్క పోస్ట్ కమెంట్లకి రిప్లై ఇస్తారు, అరే ఇది ఇది అని చెప్పి, అంతే తప్ప నేను పట్టించుకోను పెద్ద కమెంట్స్. మీ సీజన్ లో నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? నచ్చనియా? ఎవరు నచ్చకుండా లేరు, అందరూ ఇష్టమే. నచ్చకుండా ఎవరు ఉండరు. అదేంటి ఏమంటారు, వాళ్ళకి ఏమైనా నాతో శత్రుత్వం ఉండడానికి మీ ఇద్దరం ఏమైనా ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నామా? హౌస్ లో నీకు నచ్చని కంటెస్టెంట్? హౌస్ లో నచ్చని కంటెస్టెంట్ ఎవరు లేరు. హౌస్ లో ఉన్నప్పుడు? హౌస్ లో ఉన్నప్పుడు నాకు నిజంగానే 5th వీక్ లో బర్నీ అన్న నచ్చలే. ఆ బెట్ టాస్క్ అది అయింది కదా, అప్పుడు ఎక్కడో నాకు టార్గెట్ చేసినట్టు అనిపించింది అనమాట. అండ్ అట్లా అవుతూ బిగ్ బాస్ బజ్ లో అంటే నాకు ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఆయన తోయడం వల్ల సమ్వేర్ ఐ లాస్ దట్ ఇమ్యూనిటీ అండ్ అట్లా డేంజర్ జోన్ లోకి వెళ్ళడం. అండ్ బిగ్ బాస్ బజ్ లో కూడా నాకు వీడియో క్లిప్ చూపించారనమాట. నాకు హెల్త్ బాగాలేదు, నేను పడిపోయినా. సో నాకు హెల్త్ బాగాలే, నాకు బ్యాక్ పెయిన్ అది సివియర్గా ఉండే. అందుకని చెప్పి నేను ఇట్లా వాళ్ళతో కూర్చునేదాన్ని. అది నాకు తెలిసి నేను మెడికల్ రూమ్కి వెళ్తూ వచ్చేదాన్ని, చూస్తున్నారు వాళ్ళందరూ. బట్ ఆ అంత యాటిట్యూడ్తో కూర్చుంది చూసావా అని అన్నప్పుడు, ఓ అతనికి ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందా అని చెప్పి నాకు అప్పుడు నచ్చలేదు. కానీ బట్ తర్వాత ఆయన నిజంగానే జెన్యున్గా అపాలజైజ్ చేశారు. అసలు అంత పెద్ద అతను ఒక ఛాన్స్ వచ్చినప్పుడు 13th వీక్ 14th వీక్లో నాకు చెప్పారు, ఈ వీక్ రిగ్రెట్ అవుతున్నాను. సో ఆ వీక్ లో నచ్చలేదు, కానీ తర్వాత అందరితో కూడా బాగున్నాను, బాగానే ఉన్నారు. బిగ్ బాస్ లో నీకు నచ్చింది ఏంటి, నచ్చలేదు ఏంటి? బిగ్ బాస్ ఓవరాల్ జర్నీలో నచ్చిందా? బాగుంటది ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ అసలు బయట ప్రపంచం వేరు, లోపల వేరు. అసలు కొన్నిసార్లు మనం ఫేసెస్ కూడా మర్చిపోతాం, బయట ఉన్న వాళ్ళ నేమ్స్ మర్చిపోతాం. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు నిజంగా చాలా ఎంజాయ్ చేసా. నచ్చలేదు ఏంటంటే బోర్ కొడుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు టాస్క్లు చేసేటప్పుడు ఆ బ్లైండ్స్ కి వచ్చేసి పడుకోకూడదు, బయట వాళ్ళ గురించి మాట్లాడకూడదు. పోనీ ఇంట్రెస్టింగ్ ఏదైనా కొంచెం మాట్లాడదామంటే అన్ని కూడా మాట్లాడకూడదు. పోనీ ఏమైనా కొంచెం స్పైసీగా మాట్లాడదామంటే కెమెరాలు ఉంటాయి, ఏం మాట్లాడతాం. హౌస్ లో వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ అది ఒక పెద్ద కాంట్రవర్సీ టాపిక్ అవుతుంది. సో బోర్ కొట్టేది, నిద్రపోకూడదు. చాలా ఒక 2-3 గంటలు లోపలే కూర్చునే వాళ్ళం కదా, అది నచ్చేది కాదు. ఏం నేర్చుకున్నావు హౌస్ వల్ల, బిగ్ బాస్ వల్ల, ఈ జర్నీ వల్ల, ఈ అగ్ని పరీక్ష నుంచి నీ టోటల్ ఈ ఇండస్ట్రీ జర్నీలో ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకుంటున్నావు? ఏం తెలుసుకోవడం అంటే, ఆడియన్స్ ఒపీనియన్ ఎప్పుడు వేరేగా ఉంటది మన మీద. అది నేను ఎప్పుడు తెలుసుకున్నా. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే మనం ఆడియన్స్ ని మెప్పించాలి, అప్పుడే మనం విన్నర్ అవ్వగలం. బట్ నేనేంటంటే నాకు నచ్చినట్టే నేనున్నా ఎంతకైనా సరే, అది నాకు ఇప్పటికీ ఓకే. బట్ స్టిల్ సమ్వేర్ ఏంటంటే కొన్నిసార్లు మనం బ్యాక్ స్టెప్ వేయడం కూడా మంచిదే. అన్నిట్లో వెళ్ళిపోవాల్సిన లేదు. నీ వాయిస్ ఎక్కడ రేస్ చేస్తే అక్కడ మంచిది, ప్రతి దాంట్లో నీకు అక్కలేని వాటిలో వెళ్ళిపోకూడదు అన్న ఇది నేర్చుకున్నా. లైఫ్ లో లెసన్ అది. లైఫ్ లో లెసన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూనే వచ్చారు, నీకు అవసరం లే, ఎందుకు గెలక్కోకు, ఎందుకు నీకు అవసరమా అని చెప్పి. అయినా నా అంతా నేనే ఉన్నా. బట్ ఏంటంటే వాళ్ళకి అక్కర్లేనప్పుడు నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ నీకే అన్నట్టు. ఇన్స్టెంట్ బాగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు కదా, వీడియోస్ పెడుతున్నాను కానీ మళ్ళీ ఆపేసాను. ఎందుకు? ఏమో గ్యాప్ వచ్చింది నిజంగానే. ఏంటో బిజీగా ఉన్నా, ఏంటో గ్యాప్ వచ్చింది. డెవలప్ కన్ఫ్యూజన్ లో ఉన్నావా? ఏం కన్ఫ్యూజన్ లో ఉన్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ డైలమా, లైక్ ఇట్స్ లైక్ ఓకే బాగుంది, ఇండస్ట్రీ బాగుంది, బట్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉంటుందో లేదో మనకు తెలియదు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళాలి, 6 months గ్యాప్ వచ్చింది. రెజ్యూమేలో 6 months గ్యాప్ అని ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అదొక దానికి టైం స్పెండ్ చేయాలి. ఇటు అటు ఒక పక్క ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేసుకోవాలి, ప్రమోషన్స్ కావాలన్నా, బ్రాండెడ్ కంటెంట్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేసుకోవాలి, దానికి టైం స్పెండ్ చేయాలి. సో ఇట్స్ లైక్ ఏంటి అసలు ఏం చెయ్యాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. సినిమాలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్? సినిమా అంటే నేను ఎప్పుడు సినీ ఇండస్ట్రీ అనుకోలేదు, కానీ మంచి రోల్ వస్తే వెళ్తా. బట్ నేను చేయాలని ఉందా ఇండస్ట్రీ? ఓకే
అంటే ఫస్ట్ నాకు ఇది కూడా ఇష్టం లేదు, బట్ ఇప్పుడు నచ్చుతుంది కదా. సో మేబీ తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాంట్లో చేస్తే కూడా నచ్చుతుందేమో. మీ ఇంట్లో వాళ్ళు భయపడతారు కదా నీకు, అంటే పాపం దీన్ని ఏమైపోద్దో, బ్యాడ్ అయిపోద్దో లేకపోతే? భయపడతారు. నేను ఇప్పుడే కాదు, బిగ్ బాస్కి వెళ్ళక ముందే కాదు, బిగ్ బాస్కి వెళ్ళక ముందు కూడా అన్ని ఇష్యూల మీద మాట్లాడుతూ ఉండేదాన్ని కదా. మా డాడీ ఏమనరు, పిచ్చ చిల్లు మా డాడీ, నా ఇష్టం, నీకు నచ్చిన నువ్వు ఉండు అని అంటారు, ఎవరేమన్నా పట్టించుకో. కానీ మా మమ్మీ భయపడుతూ ఉండే, ఎందుకు స్వీటీ వీటి గురించి మాట్లాడకమ్మా, వాటి గురించి మాట్లాడకమ్మా, వీళ్ళు ఇలా పెట్టారు నీ గురించి, వాళ్ళు అలా పెట్టారు, ఎందుకు అని చెప్పి భయపడుతూ ఉండే. బట్ తెలిసిందే కదా. ఒకసారి నీ పేర్లు చెప్పు, నీవు ఎన్ని పేర్లు అని? చిట్టి, సత్య, కనక, సంతోషి, మణి, అర్జున్, శ్రీజ, స్వీటీ ముద్దు పేరు. కాపీ పేస్ట్. మంచిదే. అన్ని పేర్లు పెట్టినా పెట్టినవే, అంటే లైక్ ఒక్కొక్క దేవుడికి మొక్కి ఒక్కొక్క పేరు పెట్టారు అనమాట. నాకు చిట్టి అంటే మా నాన్నమ్మ, అదే మా డాడీ వాళ్ళ నాన్నమ్మ పేరు, సత్య అంటే మా నాన్నమ్మ పేరు, కనక మహాలక్ష్మి, అర్జున పాల్గొన అని అనుకుంటారని అర్జున, అట్లాగా అన్ని పెట్టారు. ఇవన్నీ వదిలేసి ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఫస్ట్ నాకు ఇంట్లో వాళ్ళు పిలిచేది స్వీటీ అని. 5 months వరకు నాకు పేరు పెట్టలేదంట. సో అందుకని చెప్పి అప్పుడు కొంచెం చైనా పిల్లలో ఉండేదని చెప్పి స్వీటీ అని పెట్టారు. అందుకు అందరూ ఇంట్లో వాళ్ళందరూ స్వీటీ అంటారు, తర్వాత పేరు పెట్టారు శ్రీజ అని. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని నీ వీడియోస్ చూస్తుంటాను, లైక్ అప్పుడు చూసేవాడిని, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా. ఎందుకు ప్రతి దాన్ని కెలుక్కుంటావు, అంటే ఆ రీల్స్ చెప్తూ ఉంటావు, అంటే ఇష్యూస్ మీద వీడియోస్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు కొన్ని ఉంటాయి. అయితే నేను చాలా ఇష్యూస్ ఏంటంటే నేను గెలుక్కోను. నాకు ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని సెక్షువల్ అబ్యూస్ చేశారు, లేదా ఇక్కడ ఒక స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపల్ అబ్యూస్ చేశారనో, లేదా సమ్ అదర్ థింగ్, ఎవరైనా మాట్లాడాలి కదా. ఇప్పుడు అబ్బాయిలు మాట్లాడేదానికి అమ్మాయిలు మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయిలు మాట్లాడితే సరే తిట్టుకుంటారో చేస్తారో, మీ డ్రెస్సింగ్ వల్ల ఇలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ చిన్న పిల్లలు ఏం చేశారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఇది కాదు, ఎవరో ఒకరు మాట్లాడాలి. చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఎక్కడో ట్రోల్ అయిపోతాం, ఇట్లా కమెంట్స్ పెడతారు, విసిగిస్తారు, లేదా ఏదో నెగిటివ్ చేస్తారని ఆగిపోతారు. నాకు కమెంట్స్ మీద ఫరక్ పడలే. బట్ ఏంటంటే మాట్లాడాలి, ఎవరొకరు సపోర్ట్గా నిలవాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు అనుకొని నాకు ఒక ఇష్యూ చూశాను, నాకు నచ్చలేదు, నేను మాట్లాడతా, అట్లా మాట్లాడేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలే. ఓడియమ్మా శివ ఇంటర్వ్యూకి వచ్చి అసలు ఏం లేకుండా, కాంట్రవర్సీ లేకుండా, ఏమీ లేకుండా, నిజం చెప్తున్నాను గైస్. కానీ జెన్యున్ గా నేను శివతో ట్రావెల్ చేసా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక. మంచోడు, మీకు స్క్రీన్ లో కనిపించేలాగా నిజంగానే చాలా మంచోడు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నీ జర్నీ ఇంకా చాలా మంచిగా వెళ్ళాలి. అంటే చూస్తున్నాను, అంటే నీది అందులో చూసింది అది కాదు, కానీ బయట నిన్ను ఏదనుకునేవాడిని నేను కలిసే కనిపించింది. అరే ఎందుకు శ్రీజ నువ్వు ఎంత మంచిగా ఉన్నావు కదా, హౌస్లో ఎందుకు ఇలా లేవు అని అనిపించి నాకు జెన్యున్ ఫీలింగ్ వచ్చింది. బట్ అది కూడా చూపించు జనాలకు, ఒక రోజు ఏదో ఒక రోజు చూపించి జనాలకు తెలిసేలా రోజు వస్తుంది అని కోరుకుంటున్నా. ఓన్లీ ఇన్సైడ్ పీపుల్, నాకు ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎట్లాంటి దాన్ని. బయట ఏంటంటే అరుస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, నువ్వు అనుకున్నది జరగాలని, హ్యాపీగా ఉండాలని, చాలా ఇంపార్టెంట్. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. ఎస్, చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు see you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.